మనకి లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే స్టడీగా 25-30% రిటర్న్ ఇచ్చింది. అంతకుముందు మనకి 70,000 60,000 అలా ఉన్న గోల్డ్ 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మంచి 91 lakh దాకా వెళ్ళింది. సో గోల్డ్ ఇంకా నెక్స్ట్ సమీప భవిష్యత్తులో కూడా ఇటు పైకి వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి. క్రాషెస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక గోల్డ్ బయింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతుంది. సో గోల్డ్ బయింగ్ ఈవెన్ బ్యాంక్స్ కూడా ఎక్కువగా బై చేస్తున్నారు. కాబట్టి గోల్డ్ని కంటిన్యూ ఒక ప్రిషియస్ మెటల్ లాగా చూడొచ్చు. అయితే ఇప్పుడు అందరూ కూడా మల్టీ అసెట్ అలొకేషన్ కింద గోల్డ్కి కూడా సమ్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తున్నారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే ఈ యొక్క గోల్డ్ బ్యాంక్స్ ఇస్తున్నాయి. కాబట్టి అన్ని చోట్ల కూడా గోల్డ్కి ఫ్రెష్ బయింగ్ అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా కొంత పోర్షన్ ఆఫ్ మనీ గోల్డ్కి ఇవ్వచ్చు. సో కాబట్టి గోల్డ్ ఇప్పుడు 1 lakh కనుక బ్రేక్ అయ్యింది, ఈసారి బ్రేక్ అయిందంటే ఇక నిలబడిపోతుంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి.